ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చినటువంటి మిత్రులకి ఇప్పుడే మాట్లాడినటువంటి మా మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ గారికి నాతో పాటుగా పత్రికా సమావేశానికి కూర్చున్న మాజీ బీసీ కమిషన్ మెంబర్ శివప్రత్ పటేల్ గారికి నమస్కారం. ఇప్పుడే చెప్తా ఉన్నాడు, కామారెడ్డికి ముఖ్యమంత్రి పోతే మా మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు గృహ నిర్బంధం చేస్తారు. వాస్తవానికి నువ్వేనోగా ప్రజాపాలనలో అన్ని రకాల సమస్యలు చెప్పుకోవచ్చని ఎందుకు మా జాజుల సురేందర్ గారిని గృహ నిర్బంధం చేసినవో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ ఇంకొకటి పట్టుకుంది ఫోబియా, రేవంత్ రెడ్డి గారికి డిసెంబర్ ఫోబియా పట్టుకుంది. ఉస్మాన్ సిటీకి వస్తాడు. మా ఉస్మాన్ సిటీ విద్యార్థులు చాలామంది అనుకున్నారట, ఇక ముఖ్యమంత్రి వస్తున్నాడు మస్తు నిధులు వస్తాయని చెప్పేసి అనుకున్నారట. కానీ ఇప్పుడు రాని ఇప్పుడు ఏం తేలే మీకు, ఇక డిసెంబర్లో వస్తాం మళ్ళీ అని చెప్పి చెప్పిండు. 2024-25 డిసెంబర్లో వస్తారట. మరి ఇవాళనే పేపర్లో చూసినా నేను. మరి ఎస్ఎల్బీసీ ఎప్పుడు పూర్తి చేస్తావు అంటే 2027 డిసెంబర్ 9 పూర్తి చేస్తా. ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఇవాళ రైతులు కూడా అడుగుతుంటే డిసెంబర్లో ఇస్తా అంటే యూరియా నాకు తెలిసి అర్థమవుతుంది. మరి డిసెంబర్ ఫోబియా పట్టుకుంది. ఇవాళ రాహుల్ గాంధీ మాట ఇంటలేనట్టుంది కాబట్టి సోనియా గాంధీ జపం చేస్తుండే. ఇక డిసెంబర్ ఉస్మాన్ సిటీకి వచ్చిన డిసెంబర్లో వస్తా, ఎస్ఎల్బీసీ పూర్తి చేసిన డిసెంబర్ 9న పూర్తి చేస్తా, యూరియా కూడా డిసెంబర్ ఇస్తేనేమని నాకు అనుమానం వస్తుంది. ఇంకో మాట మాట్లాడిన రైతుల గురించి రేవంత్ రెడ్డి గారు, క్యూ లైన్లో టికెట్ల కోసం చాలామంది క్యూ లైన్ నిలబడతారు కానీ అందరికి టికెట్లు దొరుకుతాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు తీసే రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమా తీస్తున్నావు కదా, రేవంత్ రెడ్డి యూరియా అనే సినిమాలో మాత్రం ఇటుక పెట్టెలు కనపడుతున్నాయి లైన్లా, ఆధార్ కార్డులు కనపడుతున్నాయి లైన్లా, అదేవిధంగా రాళ్ళు కనపడుతున్నాయి లైన్లా, అదేవిధంగా జిరాక్స్ కాపీలు కనపడుతున్నాయి లైన్లా. మరి సినిమా థియేటర్ టికెట్లు దొరుకుతున్నాయి కానీ నీ లైన్లు ఇంకా చెప్పులు కూడా కనపడతా ఉన్నాయి. సినిమా థియేటర్లో రేవంత్ రెడ్డి గారు టికెట్లు దొరుకుతున్నాయో కానీ రాళ్ళు, చెప్పులు, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్సులు, ఇటుక పెట్టెలు, చెప్పులు వేసినటువంటి లైన్లో మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో యూరియా బస్తా దొరకలేదు రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా ఇలా మీడియా ద్వారా చెప్తా ఉన్నా. రైతులకు ఏం పని లేక ధర్నా చేస్తున్నారని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంకో మాట మాట్లాడుతున్నాడు, ఇలా రైతు బిడ్డలుగా మా మనసు కలత చెంది మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇంకేం మాట్లాడుతుండినా ఎస్ఎల్బీసీలో టీబీఎంలు ఇరుక్కపోయి వాళ్ళకి 6 నెలలు 8 మంది అందులోకి పనిచేస్తూ పోతే 2 శవాలు తీసిండు, 6 శవాలు ఇంకా తీయలే బయటికి. కానీ 2027లో డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం రోజు మాత్రం అంకితం చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్న జాతికి ఈయనకి ఎప్పుడైనా ఏం గుర్తొస్తాయంటే ఎలక్షన్లు గుర్తొస్తాయి. అప్పుడు మా హరీష్ రావు గారు, అప్పుడు మా కేటీఆర్ గారు అడిగిర్రు, రుణమాఫీ చేస్తాంటివి ఎప్పుడు చేస్తామంటే ఆగస్టు 15 చేస్తా అని చెప్పిండు. రైతు భరోసా ఇస్తాంటివి ఎప్పుడు ఇస్తామనంటే ఆగస్టు 15 తర్వాత ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు డిసెంబర్ జపం చేస్తున్నాడు, డిసెంబర్ 9కి. ఎందుకు చేస్తున్నాడు? స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం చేస్తా ఉన్నాడు ఈయన. ఇవాళ రైతుల యొక్క 2 కాళ్ళు 2 చేతులు ఆడితే ఈ మనిషి నోటికాడికి 5,000లో ఒక ముద్ద పోతుంది. దేశానికి అన్నం పెట్టే రైతును యూరియా దొరకాలని చెప్పేసి రామచంద్రుడు అనే పరిస్థితి తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి గారు. గణపతి మొప్ప మోరియా అనే బదులు గణపతి మొప్ప ఒక యూరియా బస్తా ఇవ్వయా అనేటువంటి స్థితికి తెలంగాణ తీసుకొచ్చినాడు. రుణమాఫీ కాకపాయే, రైతు భరోసా సగమే ఇస్తేవి, విత్తనాలు నకిలే ఇస్తేవి, యూరియా బస్తా ఇవ్వమంటే ఇవాళ లైన్లలో నిలబెడుతుంటివి. ఇక మాట్లాడుతున్నారు రోడ్లపై కూడా బీఆర్ఎస్ వాళ్ళు తీసుకొస్తున్నారట. యూరియా కొరత లేదట. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చినటువంటి ఈ ప్రకటన, అయ్యా యూరియా కొరత లేదుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు, కాళ్ళు మొక్త బాంచెం యూరియా ఇవ్వండి. ఇదేంటంటారు దీన్ని? ఏ జిల్లాలో ఇది? మహబూబాద్ జిల్లా నరసింహులపేటలో ఏవో కాళ్ళు మొక్కుతున్న జయపురానికి చెందినటువంటి మహిళా రైతు కలమ్మ. యూరియా కొరత లేదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడతాడు. ఎరువులు అడిగిన రైతుకు ఎస్ఐ చెంపదెబ్బ. ఎరువులు అడిగిన రైతుకు ఎస్ఐ చెంపదెబ్బ. ఏ జిల్లాలో ఇది? నారాయణపేట జిల్లా మురికల్ మండలం. ఈ సత్యనారాయణ రెడ్డిని ఎస్ఐ అనే రాము చెంపదెబ్బ కొట్టిండు. ఇంకా చూడు ఇది పరిస్థితి. ఒక సెంటర్లో పోలీసు వాళ్ళని పెట్టి యూరియాని సరఫరా చేస్తున్నారు. పోలీసు వాళ్ళని పెట్టి యూరియా సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకనైతే చెప్పులు లైన్లలో చెప్పులు లైన్లో ఉన్నాయి. పరిస్థితి ఈ విధంగా ఉంది.
రేవంత్ రెడ్డి సినిమా తీసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. సినిమా టికెట్ల దగ్గర కూడా మస్తు లైన్లు ఉంటాయా, అందరికీ సినిమా టికెట్ దొరుకుతాయి అంటుండు. అయా రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాం, సినిమా థియేటర్లో టికెట్ దొరుకుతున్నాయి కానీ రైతులకు యూరియా బస్తా దొరుకుతలేదు. దానికి సజీవ సాక్ష్యం నిన్న నేను నల్లగొండ జిల్లాలో తిప్పర్తి మండలంలో నేను వెళ్ళి రైతుల దగ్గర అడిగితే, చిన్న సన్నకారు రైతులం సార్, మేము ఒక్క బస్తా ఇవ్వమని అడుగుతా ఉన్నాము, ఇలా చూడండి ఇంత పెద్ద లైన్లు నేను చెప్పేసి వాళ్ళే మాట్లాడుతుర్రు. పద్దూరు గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే మహిళా రైతు, వాళ్ళ కుటుంబం సంబంధించి ముగ్గురు వచ్చారు. వాస్తవానికి బిడ్డ ఏదో ముగ్గురు వచ్చారని అడిగాను. వెంకటమ్మ వచ్చింది, వెంకటమ్మ భర్త వచ్చిండు, చదువుకునే పాప కూడా వచ్చింది. ఎందుకు వచ్చిర్రు రమ్మంటే ఏం చేయంటావు సార్, వీరే వేద్దాం, వీరే లేదని చెప్పేసి మాట్లాడుతుండ్రు. శంకరయ్య అనే రైతు గడ్డి కొండారం నుంచి వచ్చిండు. తిప్పర్తి మండలం గ్రామాలు ఇవన్నీ కూడా. ఇవాళ జిల్లా మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు నోట్ చేసుకోవాలి, ప్రెస్ మీట్ చూస్తే పెద్ద పెద్ద ప్రకటనలు కాదు, రైతాంగానికి ఒక యూరియా బస్తా ఏమని అడుగుతా ఉన్నారు. నేను వాళ్ళు వజ్రాలు అడుగుతలే, ఓడిరాలు అడుగుతలే, మీరు ఇస్తున్న తులం బంగారం అడుగుతలే, కనీసం దేశానికి అన్నం పెట్టే రైతును, నేను ఈ దేశాన్ని అన్నపూర్ణగా మార్చే రైతును, ప్రజల దగ్గరికి నోటికాడికి 4 ముద్దలు పోవాలంటే 5,000 కలిపే రైతును ఒక యూరియా బస్తా ఏమని అడిగితే కనీసం ఇవాళ యూరియా బస్తాకు స్పందించని పరిస్థితి. ఇవాళ తిప్పర్తిలో అనేక మంది రైతులు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం పట్టించుకోని పరిస్థితి. ఈ విధంగా ఏవో ఆఫీస్కి వెళ్ళిపోతే యూరియా బస్తా రాని పరిస్థితి. రైతులే స్వచ్ఛందంగా అయ్యాలా ధర్నాలు చేస్తూ ఉంటే, రైతులే స్వచ్ఛందంగా మాకు యూరియా బస్తా కావాలని అడుగుతుంటట బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని చెప్పేసి మాట్లాడతారు. ఇవాళ ఇది ఎక్కడ అన్యాయం, ఇది ఎక్కడి దౌర్భాగ్యం ఇది. గతంలో కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చిండు, నువ్వు ఎట్లా ఇవ్వలేకపోతున్నావు. గతంలో కేసీఆర్ గారు ముందు చూపుతోటి వ్యవసాయ శాఖ మంత్రిని, అదేవిధంగా మంత్రులను, కేంద్ర మంత్రిత్వ శాఖతోటి మొత్తం కూడా సమీక్ష చేసి సమన్వయం చేసి యూరియా బస్తాలు రప్పించి రైతాంగానికి ఆపద లేకుండా 10 సంవత్సరాల కాలం యూరియా బస్తా అందిస్తే, ఇవాళ మీరు ఇచ్చిన 20 నెలల్లోనే ఆగమాగం అడివి విత్తనాలు దొరకపాయే, ఎరువు బస్తాలు దొరకపాయే. ఇదేందని అడిగితే లాఠీ ఛార్జీలు, ఇదేందని అడిగితే రైతులను దొంగలుగా చిత్రించే ప్రయత్నాలు, ఇదేందని అడిగితే ఈ రైతులు కాదు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పే పరిస్థితికి వచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మనసుతో చూడండి, మనసుతో ఆలకించండి, రైతాంగం బాధలు వినండి. రైతును రాజుగా కేసీఆర్ చేస్తే ఇలా రైతును యూరియా బస్తా కోసం అడుక్కునే పరిస్థితికి ఇలా రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. అంటున్నారు ఒక ఆయన నిన్న ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో శేఖర్ అనే ఒక వ్యక్తి నాకు తప్పైందని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డికి ఓటేసి నేను తప్పు చేసినని చెప్పేసి చెప్పుతో కొట్టుకున్న పరిస్థితి. శేఖర్ ఆ పిల్లని పేరు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలోనే. ఇది ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇలా జరుగుతున్నటువంటి స్థితి. ఇవాళ ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని బీఆర్ఎస్ పార్టీ అడగొద్దా, ప్రతిపక్ష పార్టీగా మేము అడగొద్దా? ఇది అన్యాయం కాదా? రైతాంగానికి అన్యాయం చేయడం తప్పు కాదా? కాబట్టి 100కు 100% ఇవాళ రైతాంగం పక్షాన ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.